హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వాట్సాప్ ద్వారా ఎవరికైనా మనం ఇమేజ్ కానీ వీడియో కానీ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా పంపించాలంటే కొత్త నెంబర్కు ఆ నెంబరు మనం కంపల్సరీగా సేవ్ చేసుకొని తర్వాత మనం ఏదైనా కూడా డాక్యుమెంట్స్ కానీ ఫొటోస్ కానీ వాట్సాప్ ద్వారా పంపించడానికి వీలుంటుంది ఇంతకుముందు. కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఇప్పుడు చేసుకున్నట్లయితే మీరు ఎటువంటి ఎవరిదైనా కూడా కొత్త నెంబర్కు మనం ఇమేజ్ కానీ లేదంటే డాక్యుమెంట్స్ కానీ పంపించాలంటే ఆ నెంబర్ మనం సేవ్ చేయాల్సిన అవసరం లేదు. సేవ్ చేయకుండానే డైరెక్ట్గా మీరు ఈ యొక్క ఇమేజ్ కానీ ఫొటోస్ కానీ పంపించవచ్చు అనమాట. అది మనం ఎలా పంపించాలి అనేది అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెంబరు సేవ్ చేయకుండానే ఈ యొక్క వాట్సాప్ ద్వారా మెసేజ్ అనేది ఎలా పంపించాలి, ఫొటోస్ కానీ ఇంకేమైనా డాక్యుమెంట్స్ మనం ఎలా పంపించాలి అనేది ఇప్పుడు చూద్దాం. సింపుల్గా మనం ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ కొన్ని నెంబర్స్ అయితే ఉన్నాయి. ఎవరి నెంబర్కి అయితే మనం మెసేజ్ పంపించాలనుకుంటున్నామో వాట్సాప్ ద్వారా ఆ నెంబర్కు కంపల్సరీగా వాట్సాప్ అనేది యాక్టివేషన్లో ఉండాలి. వాట్సాప్ అకౌంట్ ఉంటేనే ఇలా మనం పంపించడానికి వీలుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నెంబర్ అనేది ఉంది. ఈ నెంబర్ నేను కాపీ చేస్తున్నా. కాపీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎవరికైనా కూడా కొత్త నెంబర్కు మనం వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించాలంటే కాపీ చేసుకున్న తర్వాత సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇలా వాట్సాప్ అనేది ఓపెన్ చేయాలి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో ఈ యొక్క నెంబర్ అనేది పేస్ట్ చేయాలన్నమాట. ఈ నెంబర్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ యొక్క నెంబర్ అనేది కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఈ నెంబర్ అనేది వచ్చిందనమాట. పక్కన చాట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క చాట్ మీద క్లిక్ చేయాలి. చాట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నెంబర్ అనేది అక్కడ నెంబర్ డైరెక్ట్గా మనకు షో చేస్తుంది. ఎందుకంటే మనం ఎటువంటి నేమ్ అనేది ఫీడ్ చేయలే. కానీ ఇక్కడ మనకు మెసేజ్ మనం చేయొచ్చు, టైప్ చేయొచ్చు, లేదంటే గిన డైరెక్ట్గా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏవైనా కూడా డైరెక్ట్గా మనం షేర్ చేయొచ్చు అనమాట. ఇంతకుముందు ఏంటంటే కంపల్సరీగా ఆ నెంబర్ మనము సేవ్ చేయాలి. కాంటాక్ట్స్లోకి సేవ్ చేసిన తర్వాత వారికి మెసేజ్లు పంపించే వీలుంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం చేసినట్లయితే మీరు ఎటువంటి ఆ నెంబర్ సేవ్ చేయకుండానే డైరెక్ట్గా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డైరెక్ట్గా పంపించవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.